ధవళేశ్వరం జలవనరుల శాఖ కార్యాలయం సముదాయ ప్రాంగణంలో గాన గంధర్వులు పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు భూమి పూజ చేశారు. గాన గంధర్వులు పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహ భూమి పూజా కార్యక్రమం ధవళేశ్వరం జలవనరుల శాఖ కార్యాలయం సముదాయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జి శ్రీనివాసరావు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, కళాబంధు గాలి సుబ్బరాజు, విశిష్ట అతిథులుగా ఎస్పీ రాజేశ్వరరావు, నగరపాలక సంస్థ మహమ్మద్ అలీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి గణేష్, తోట సుబ్బారావు, వేగిశెట్టి కోదండరామారావు, కరుణాకర్, బొబ్బిలి శ్రీనివాసరావు, బర్రె సుబ్రహ్మణ్యం, ఒంటెద్దు స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీ రమణ, ఎర్రమూత ధర్మరాజు, జీవీఆర్ జగన్నాథం, ఎం ఏడుకొండలు, గాదిరాజు రామారావు, శేష్ కుమార్ తదితర సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. భారత రాజ్యాంగ రూపశిల్పి, రాజనీతి కోవిదుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 17వ తారీఖున రాజ్యసభలో మాట్లాడుతూ తీవ్ర అభ్యంతరకరమైన అమర్యాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అమిత్ షాకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దపెట్టిన నిరసన నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. భారతదేశంలో కోట్లాది మంది గౌరవించే గొప్ప నాయకుల్లో ఒకరైన అంబేద్కర్ గురించి ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తి, కేంద్ర మంత్రి అయిన అమిత్ షా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం భారతదేశ రిపబ్లిక్ పునాదులను దెబ్బతీసే ప్రయత్నం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ సామాజిక సామరస్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడియార్, బిల్డర్ బాబీ, ప్రభాకర్ చౌదరి, దొంతమల్లి రామ్కుమార్, దెయ్యాల రాజు, పట్నాల శ్రీనివాస్, శాఖ పుల్లారావు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొన్ని చోట్ల రాముడిది ఉంటుంది, కృష్ణుడిది ఉంటుంది, లేకపోతే వేరు దేవుళ్ళు ఉంటాయి, సాయిబాబా, అల్లా, కృష్ణ, యేసుప్రభుతో ఉంటుంది. కానీ మరి ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కులాలకి మతాలకి అతీతంగా ఏకైక వ్యక్తి ఫోటో ఉండేది ఈ భారతదేశంలో ఏంటంటే అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారిని తోడలాడినటువంటి అమిత్ షా గారు తక్షణం సెంట్రల్ మినిస్ట్రీ నుంచి అతను బర్తరఫ్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని, ఈ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తాం. ఆయన రాసించినటువంటి రాజ్యాంగాన్ని ఒక పార్లమెంట్లోకి అడుగు పెడితే రాజ్యాంగం మీద మనం ఒట్టు పెట్టుకుని పార్లమెంట్లోకి వెళ్తూ ఉంటాం. ఒక హైకోర్టులోకి వెళ్తూ ఉంటే పార్లమెంట్ మీద ఒట్టు వేసి మరి కోర్టులోకి వెళ్తూ ఉంటాం. అలాంటి రాజ్యాంగాన్ని విమర్శించినటువంటి వ్యక్తిని మరి ఎమర్జెన్సీగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున, మా పార్టీ తరఫున అందరూ కూడా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాం. సచివాలయంలో ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలో సచివాలయ వ్యవస్థ కుంటుపడిందా, సరిగ్గా పనిచేయడం లేదా, ఉద్యోగుల సమయపాలన పాటించడం లేదా అంటే అవుననే సమాధానం మారుమోగుతుంది. సుమారు 96 సచివాలయాలకు పైగా రాజమండ్రి నగరంలో ఉన్నాయి. గత కొన్ని రోజులు అలంకారప్రాయంగానే తాళాలు వేసి కనిపిస్తున్నాయి. బాధ్యతలు స్వీకరించే నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి ప్రతి 15 రోజులకు తనిఖీలు చేపట్టి మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం అంటూ ప్రజాక్షేత్రంలో ప్రయాణిస్తున్న రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తాజాగా సచివాలయ వ్యవస్థను గాడిన పట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆకస్మికంగా సచివాలయాలను తనిఖీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం రాజమహేంద్రం సిటీ నియోజకవర్గ క్వారీ ఏరియాకు సంబంధించిన 83, 84, 85, 86 సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. వ్యవస్థలోని లోపాలు, లోటుపాట్లు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఒక సచివాలయంలో అడ్మిన్ లేరు. వ్యవస్థలోని లోపాలు, లోటుపాట్లు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఒక సచివాలయంలో అడ్మిన్ లేరు. మరో సచివాలయం అయితే తాళం వేసుకుని వెళ్లిపోయారు. సచివాలయ వ్యవస్థలో ఉద్యోగుల పనితీరు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సచివాలయ వ్యవస్థలో ఉద్యోగుల పనితీరు పట్ల రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇష్టం లేకపోయినా బాధ్యత లేకపోయినా సరే వెళ్లిపోవచ్చు. ఉద్యోగాలు లేక చాలామంది బయట ఖాళీగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే చెప్పండి. ఐరిష్ కెమెరాలు పనిచేయకపోయినా కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో తలెత్తేటువంటి సాంకేతిక ఇబ్బందులను సరిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రిలో ఉన్న ప్రతి సచివాలయాన్ని తనిఖీ చేస్తానంటూ చెప్పారు. ఇప్పుడు మనం కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఏం చెప్తున్నారో ఓసారి విందాం. ఒక టైమింగ్స్లో కానీ లేకపోతే ప్రజలు వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్న అర్జీలని ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నారు, సమాధానం చెప్తున్నారు, వీటన్నిటి మీద అవగాహన చేసుకోవాలని చెప్పి అకస్మాత్తుగా ఒక 4 సచివాలయాలకి రావడం జరిగింది. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఒక సచివాలయం లాక్ వేసేస్తుంది. 12:41కి వచ్చాం, లంచ్ అంటే 1 గంటకి. కారణం ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. కమిషనర్ గారికి చెప్పాం, తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి. ఇంకొక సచివాలయంలో అడ్మిన్ అబ్స్కాండింగ్, ఆవిడ కనబడట్ల. ఆవిడ స్థానంలో ఇంకొక ఇన్ఛార్జ్గా ఇవ్వమని చెప్పి అది కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఏమేమైనా సచివాలయం ఉద్యోగస్తుల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీకు ఒక బాధ్యత, ప్రజలకి సేవ చేసే బాధ్యత మీరు అంగీకరించి ఇష్టపూర్వకంగా వచ్చారు. మీకు ఏదైనా సరే సాంకేతికంగా అంటే కొంతమంది చెప్పారు ఐరిస్ ఎక్విప్మెంట్ లేదని, కొంతమంది ఏమో ప్రింటర్స్ బాగాలేదు, సిస్టమ్స్ బాగాలేదు, ఇలా చెప్తా ఉన్నారు. ఇలాంటివి ఉంటే అన్నీ ఏంటి రిక్వైర్మెంట్ అన్నది తెలియజేసినట్లయితే ప్రభుత్వంగా మాట్లాడి ఏలాగా సరిచేయాలన్నది మేము చేస్తాం. ఏది చెప్పకపోతే ఓ పక్కన ప్రజలు అసంతృప్తిగా ఉంటారు, వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని ఎన్డీఏ కూటమిగా మేము కూడా అసంతృప్తి లోనవుతా ఉన్నాం. డీసీ గారికి చెప్పాం, డిప్యూటీ కమిషనర్ గారికి. 96 ఉన్నట్లున్నాయి సచివాలయాలు. ఆ అన్ని సచివాలయాల్లోనే వారికి మెరుగుగా సేవలు ప్రజలకు అందించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైనా కానివ్వండి, అవన్నీ కూడా డేటా తీసుకొని ఎంత అవసరం, ఏ ఎక్విప్మెంట్, ఇప్పుడు ఐరిస్ ఎక్విప్మెంట్ ఎన్ని కావాలి, సిస్టమ్స్ ఎన్ని కావాలి, ఇవన్నీ తీసుకున్నట్లయితే కమిషనర్ గారితో చర్చించి అది ఏ విధంగా పరిష్కరించాలని ఒక ఆలోచన కూడా రావడం జరుగుతుంది. ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ఈరోజు ఆరంభించాను. తప్పకుండా రాజమహేంద్రవరంలో ప్రతి సచివాలయానికి ఇదే రీతిలో వెళ్తాను. ఏం జరుగుతూ ఉంది, వాస్తవ పరిస్థితులు ఏంటి, పనిచేస్తే సంతోషం, పని చేయలేకపోతే మీకు సమస్య ఏంటి, ఇష్టం లేదంటే మానేయండి, కష్టంగా ఇష్టం లేదని అనుకుంటే మానేయండి. ఇంకోటి, ఉద్యోగాలు లేక బోల్డ్ మంది బాధపడతా ఉన్నారు బయట, వాళ్ళు చేస్తారు. కానీ ఉంటూ కూడా ప్రజలకి మెరుగ్గా సేవలు అందించకపోతే దానికి కారణాలు ఉండాలి. ఇవన్నిటిని కూడా అవగాహన చేసుకొని ప్రజలకు మెరుగైన సేవ సచివాలయం వ్యవస్థ ద్వారా అందించడానికి మా వంతు. రాజమండ్రి జెండా పంజ రోడ్లో నివసించే పల్లి పాండురంగారావు డీటీపీ రంగా చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి జెండా పంజా రోడ్లో నివసించే పల్లి పాండురంగారావు ఈ నెల 7వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. 1967 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన జన్మించారు. రాజమండ్రి వాసులకు డీటీపీ రంగాగా సుపరిచితులు. పాండురంగారావు మీనాక్షి దంపతులకు 2 కుమార్తెలున్నారు. శ్రీవల్లి శ్రావణి, బావమరుదులు డి వాసు, మురళి, సురేష్ ఉన్నారు. సౌమ్యులు, స్నేహశీలి పాండురంగారావు అందరికీ ఆత్మీయులు. కుటుంబ సభ్యులు రాజమండ్రి బెస్తవీధిలోని షాదీఖానాలో పల్లి పాండురంగారావు పెద్దకార నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేసి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాండురంగారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సానుభూతిని తెలియజేశారు. అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కాంగ్రెస్ నాయకులు రామిరెడ్డి మురళి, బెజవాడ రంగా, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులు, గంటాలమ్మ గుడి ఆలయ కమిటీ ప్రతినిధులు, స్నేహితులు, బంధుమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిడదవోలు తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ కోట సత్తమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం సత్తమ్మ తల్లి ఆలయంలో అడ్వకేట్ జి ఆదిలక్ష్మి అమ్మవారికి బోనాలు చీరా సారె సమర్పించారు. ఆదిలక్ష్మి సొంత ఖర్చులతో బోనాలను 101 మంది స్త్రీలచే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోనాలను ఆమె స్వగృహం నుండి స్వయంగా తయారు చేశారు. ఉట్టి ఉంచినటువంటి బోనం, మంగళసూత్రాలు, చీరా సారె, 9 రకాల పళ్ళు, 9 రకాల పూలు, 9 రకాల మిఠాయిలు ఆమె స్వహస్తాలతో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పిండి వంటలను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఇంట్లో ఉన్నటువంటి దైవానికి చూపించి ముఖ్య అతిథినైన అదనపు కమాండర్ ఎస్పీ సతీమణి అలివేల మంగాదేవి శంకారావంతో మొదలుపెట్టి భారీ ఊరేగింపుగా రాజమండ్రి గ్రామదేవత అయిన పాత సోమాలమ్మ అమ్మవారికి బోనాలు చూపించారు. సోమాలమ్మకు బోనము, చీర, పళ్ళు, పలహారాలను సమర్పించారు. బస్సుల్లో వచ్చిన వారందరికీ నిడదవోలులో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేర్చారు. బస్సుల్లో వచ్చిన వారందరినీ నిడదవోలులో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేర్చారు. ఈ జాతరకు తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, రాజానగరం, ధవళేశ్వరం వంటి ప్రాంతాల నుండి దాదాపు 500 మందికి పైగా శ్రీమూర్తులు ఈ బోనాల్లో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల నడుమ బోనాలను వైభవంగా వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి అమ్మవారి చెంతకు చేర్చారు. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శర్మ బృందం శాస్త్రీయ పద్ధతిలో పూజలు జరిపించి జగన్మాతకు బోనం సమర్పించారు. జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, పులిహోర, చక్కెర పొంగల్ని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులకు ఆదిలక్ష్మి జ్ఞాపికలు అందించారు. అఖండ శంకారావం పూరించిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ ఎస్పీ డాక్టర్ నరసింహారావు సతీమణి కొండ అలివేల మంగాదేవి, సత్యసాయి ధ్యాన మండలి రాజమండ్రి అధ్యక్షులు గుత్తుల వీరభద్రరావు, ఓబీసీ బీజేపీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కురగంటి సతీష్, ఆలయ ఈవో సూర్యప్రకాష్, ఆలయ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి నుండి జనాలను కోఆర్డినేట్ చేసిన నోకరాజు సన్నీలకి, వైజాగ్ న్యాయవాది కళావతికి, రాజమండ్రి సీనియర్ న్యాయవాదులు అంబటి మురళీకృష్ణ, నలకూరు రమణమూర్తికి, సోమాలమ్మ గుడి పూజారి ఐవివి సత్యనారాయణకి, అవంతి తిమ్మరాజుపాలెం కోఆర్డినేటర్ పడాల అనంతలక్ష్మి, తాడేపల్లి గూడానికి చెందిన సుశీలకి, ఆదిలక్ష్మి రవిశంకర్ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎందుకు చేస్తున్నామంటే మన హైందవ ధర్మంలో ముందుకు తీసుకువెళ్ళాలని, మన హైందవ ధర్మం యొక్క ప్రత్యేకత కానీ, ఈ హైందవ ధర్మంలో స్త్రీ యొక్క పాత్ర కానీ చాలా చాలా ప్రాముఖ్యం గడించి ఉందండి. ఒక్క స్త్రీ వల్లే సమాజం మారుతుంది. సమాజం మారాలి అంటే స్త్రీ వల్లే జరుగుతుంది. ఆ స్త్రీలందరం కలిపి, ఆ స్త్రీమూర్తులందరం కలిపి ఒక శక్తి స్వరూపంగా తయారవి ఆ శక్తికి మేము ఈ బోనాలు సమర్పిస్తున్నామండి. సాంప్రదాయాలని నిలబెట్టాలి అనుకోవడం ఆవిడకి నిజంగా దేవుడిచ్చిన వరం అనుకోవాలి. ఈ రోజుల్లో అందరూ వృత్తిపరంగా ఎవరు హడావిడిలో వాళ్ళున్న ఆవిడ మాత్రం వృత్తి చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్ప విషయం. దాంట్లో మాకు ఈ అవకాశాన్ని కలిగించడం కూడా మేము ధన్యులమని చెప్పాలి. చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరీ ఎన్నో చెయ్యాలని, జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్పై పార్లమెంట్లో విద్వేష అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు ఖండించారు. భారత పార్లమెంట్ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన అంబేద్కర్ అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు ఎంత ద్వేషం ఉందో షా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని, ఈ శక్తులకు రాజ్యాంగం అన్నా, అంబేద్కర్ అన్నా ద్వేషమని, రాజ్యాంగం బదులు మనస్మృతి పాలన కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారంటూ విమర్శించారు. ఈ సమావేశంలో జువ్వల రాంబాబు, బి పవన్, ఎస్ఎస్ మూర్తి, సిపిఎం రాజమహేంద్రనగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అందుకనే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాతను అవమానకరంగా మాట్లాడినటువంటి అమిత్ షా పార్లమెంట్ లో రాజీనామా చేయాలి. ఇవాళ బేషరతుగా భారత ప్రజానీకాలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశ ప్రజలు, భారతదేశంలో ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్య హక్కులు కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ భారత పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా రాజీనామా కోసం ఆందోళన చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ ప్రధానికాన్ని కోరుతా ఉంది. ఇవాళ భారత పార్లమెంట్ ని మరింత సమున్నతంగా నిలబెట్టేదానికోసం అమిత్ షా రాజీనామా చేస్తేనే ఇవాళ భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని చెప్పి అర్థమవుతుంది. ఆ రకంగా అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి రాజమండ్రి జేఎన్ రోడ్లోని ప్రభుతోటలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మనమంతా ఒకే కుటుంబం, మనం ఆత్మీయులుగా ఉందాం, కలకాలం కలిసిందామంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జేఎన్ రోడ్లోని ప్రభుతోటలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాస నవీన్ కుమార్ పర్యవేక్షణలో నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అతిథులుగా హాజరై ప్రసంగించారు. మన పుట్టుక మన చేతిలో ఉండదు, కానీ ఎలా జీవించాలనేది మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఎలా బతకాలనేది మాత్రం మన రాజ్యాంగం మనకు స్పష్టంగా చెబుతోందన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేంత అద్భుతంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో వివిధ సంస్థల సిఎస్ఆర్ నిధులతో మరుగుదొడ్లు మెరుగుపరచాలని తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమ్మేళనంలో ఈ తిలక్ కుమార్, నయనాల కృష్ణారావు, డాక్టర్ కోమలి, సానుబోయిన రామారావు, బొడ్డిగ శ్రీనివాస్, నక్కా చిట్టిబాబు, మజ్జి రాంబాబు, బొడ్డిగ రాధా, యాంటోనీ, చాన్బాషా, శ్రీనివాస్, రొంగల శ్రీనివాస్, టి రాజేంద్ర ప్రసాద్, ఎండి అబ్దుల్లా, ఈతలపాటి కృష్ణ, కెకే సంజీవరావు, నీలాప వెంకటేశ్వరరావు, దాస్యం ప్రసాద్, నొడగల సుధా, ఎల్వి ప్రసాద్, కురగంటి సతీష్ తదితరులు మాట్లాడారు. తొలి దళిత కవి కుసుమా ధర్మన మనవరాలు కుసుమా రాజ్కుమార్ని ఘనంగా సత్కరించారు. అనంతరం టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్ ప్రవేశపెట్టిన తీర్మానాలను ముక్తకంఠంతో అందరూ ఆమోదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ ఆటల పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మన యొక్క జీవన విధానంలో వెళ్ళిపోతా ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడిగా కానీ, లేకపోతే ఒక సంఘ నాయకుడిగా కానీ, లేకపోతే ఒక ఉద్యోగస్తుడిగా కానీ మన జీవన విధానాల్లోని ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. టైం లేదు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సంఘ నాయకులుగా నువ్వు ఒక బ్లూ కలర్ ఏదైతే అదేమంటే కండువాలు ఇచ్చుకొని నువ్వు వెళ్తా ఉన్నావు, ఎదుటి వాడు ఆ రంగు చూసి ఆగేడు అని అంటే అది నీ గొప్పతనం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం. సమస్యలు అంటే ఏంటంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు దాదాపు అందరం కూడా ఆర్థికంగా వెనుకబడి ఉంటాం. చదువు లేదు, రాజ్యాధికారం లేదు, మన ఫ్యాక్టరీలు లేవు, మాల్స్ లేవు, లేదా మనకు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా తక్కువ మంది ఇప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి. ఏ గ్రూప్లోకి వెళ్ళినా చిన్న చిన్న ఇళ్ళు పనిచేసుకోవడం ఈ దేశంలో సమస్త పనులు చేసేది. ఉన్నటువంటి వీధుల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు పంచాయతీలకి అలాట్ చేసిన గవర్నమెంట్, అందువల్ల అవన్నీ మన లోకల్ ఉన్నటువంటి సంఘాలకు అప్పగించాలని కోరుతూ వీళ్ళందరూ కూడా భాగస్వాములే అని ఆయన నమ్మారని నేను భావిస్తున్నాను. అందుకు కృతజ్ఞతా సమావేశంగా ఈ ఏర్పాటు చేశారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా యొక్క సంఘం తరఫున ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి బీసీ కులాలకు చెందినటువంటి సినీ రంగంలో రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహాన్ని గోదావరి గట్టున అనేక మంది మహనీయుల విగ్రహాలను పెట్టారు. వారి విగ్రహాన్ని కూడా పెట్టాలి అనే ప్రయత్నాలు ఎన్నో సార్లు జరిగినప్పటికీ కూడా విఫలమవుతూ వచ్చాం. అది వాసు గారు, అప్పారావు గారి నేతృత్వంలో మరి ఇతర పెద్దలు అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో పిల్లల క్యాన్సర్పై అవగాహన సదస్సు జరిగింది. రాజమండ్రి అల్లు రామలింగయ్య హోమియో కళాశాలలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో చంద్రకళ సూపర్ స్పెషాలిటీకి చెందిన డాక్టర్ పట్నాల విశ్వనాథ్ మాట్లాడారు. పిల్లల్లో క్యాన్సర్ పెరగడానికి కారణాలు వివరించారు. క్యాన్సర్ నివారించాలంటే మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారాలని తెలిపారు. ముఖ్య అతిథి
అల్లు రామలింగ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ సత్యకుమార్ విచ్చేశారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మద్దుల విఎస్ శ్రీరామ్ గుప్తా, పూర్వపు గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు, జోన్ చైర్మన్ తుమ్మిడి అరుణ్ కుమార్, ప్రాజెక్ట్ చైర్పర్సన్ గ్రంథి వసంతకుమారి, మాధవరావు, ట్రెజరర్ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు హితవు పలికారు. అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్గాన భరతరాం చేసిన అవినీతి అరాచకాలు ప్రజలకు తెలుసని, అందువల్లే నాడు గాల్లో నెగ్గిన అతడిని ప్రజలు గాల్లోనే ఉంచేశారని తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాసం ప్రసాద్లు పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డిగ రాధా మాట్లాడుతూ, నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై భరతరాం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఆదిరెడ్డి వాసుపై ఈవీఎం ఎమ్మెల్యే అంటూ గాలి ఎంపీ హీనమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసుకు 72,000 మెజార్టీ వచ్చిందని, ఈ విషయం గుర్తుంచుకోవాలని భరతరాంకు సూచించారు. ఇసుకలో రోజుకు 24 లక్షలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు వస్తోందని, వచ్చిన ఆ డబ్బును లెక్కపెట్టేందుకు 3 కౌంటింగ్ మిషన్లు వినియోగిస్తున్నారని భరతరాం చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తండ్రి సమానులైన ఆదిరెడ్డి అప్పారావుకు చెప్పు చూపించినప్పుడే భరత్ పతనం ప్రారంభమైందని మండిపడ్డారు. భాస్కర్ నగర్ భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో చర్చ పెట్టారని, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లకు సంబంధించిన 80 మందిని లోపల వేయించారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదిక, మహిళల రక్షణ కోసం మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మహిళా రక్షక తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. బుడ్డిగ రవి మాట్లాడుతూ, సొంత వర్గానికి చెందినటువంటి హాస్య నటులు రేలంగి బీసీల కోసం పోరాడిన దొమ్మేటి విగ్రహాలు పెట్టలేని స్థితిలో ఉన్నారని, అలాగే దళితులకు ఏనాడు ఏం చేయని భరతరాంకు బీసీలు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న అమరావతి రైతులపై దాడి చేసిన ఘనుడు భరతరామని, అలాంటి హీనుడు భరతరాంకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దాసం ప్రసాద్ మాట్లాడుతూ, మతిభ్రమించి ఖాళీగా ఉంటున్న గాలి భరత్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సొంత పార్టీలోనే అతని పరిస్థితి అతనికే అర్థం కావడం లేదన్నారు. అతని సొంత పార్టీ తరపున చేపట్టే కార్యక్రమాలకి అతన్ని పిలవడం మానేశారని, ఒకరిద్దరు తప్పిస్తే అతని చుట్టూ ఇంకెవరూ ఉండడం లేదన్నారు. చనిపోయే వరకు అతని కోసమే పనిచేసిన వైకాపా నాయకుడు కడల వెంకటేశ్వరరావు మృతి చెందితే కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదని, ఆయన కుటుంబానికి నేనున్నానంటూ భరోసా కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు తవ్వారాజా, వాసు, కోసూరు చండీప్రియ, ఉర్లంకల లోకేష్, గొర్రెల రమణి, కర్రీ కాశీ, మల్ల వెంకటరాజు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతసేపు ఇదే చెప్తారేంటి? మార్గాన్ నాగేశ్వరరావు గారు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వారిద్దరు కూడా సమకాలికులు. ఎందుకంటే మీరు బిడ్డలాంటి వారు. మీరు ఆదిరెడ్డి అప్పారావు గారి మీద చెప్పు తీశారంటే ఏంటండి? అసలు ఈ సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. తండ్రి మీద చెప్పు తీసినట్టేగా. ఎన్నో అవినీతి కలంకాలు మీకు, అవన్నిటిని కూడా మీరు మర్చిపోయారు. ఆవభూములు మీ పార్టీ వాళ్ళే, సొంత పార్టీ వాళ్ళే ఆవభూముల్లో మీరు చాలా అవినీతి జరిగిందని చెప్పి మీ మీద ఆరోపణలు ఉన్నాయి. కోఆపరేటివ్ బ్యాంకులో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని, అలాగే గిఫ్ట్లు కొనేటటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పాలకవర్గాన్ని పక్కన పెట్టి మీరే అప్పుడు వాటిలన్నింటిలో కూడా మంతనాలు సాగించి అందులో కూడా అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణ. రాజమండ్రిలో ప్రపంచ వలస కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వలస కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పారా సంస్థ వారు రాజమండ్రి గోదావరిగట్టు వద్దనున్న వైఎంఏ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ అధికారులు, సామాజిక సేవా సంస్థలు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఎంఎస్డబ్ల్యూ స్టూడెంట్స్తో అవగాహన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ బిఎస్ఎం వల్లి, క్రైమ్ సిఐ రాంబాబు, పారా సంస్థ డైరెక్టర్ థామస్ పల్లి విచ్చేశారు. అతిథులు మాట్లాడుతూ కార్మికులు తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలను వివరించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎండి అమీర్ పాషా, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, లెనర్వో కాలేజ్ ప్రిన్సిపల్ రోషన్, ఫాదర్ సింహరాయుడు, యూటీఐ ఆంజనేయులు, ప్రజ్వల సంస్థ, సిఫిఎఫ్ అయేషా,
హరితలం చిట్టిబాబు, పుష్కర్ మాతకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ మీకు సహాయం చేస్తారు. ఇంకా ఎమర్జెన్సీలో మీరు కాల్ చేయాల్సింది 112 నెంబర్ కాల్ చేయాలండి. 112 అదే 100 100కి కాల్ చేసినా 112కి కాల్ చేసినా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరం లేదు. మీ దగ్గరికి వితిన్ 5 మినిట్స్లో పోలీసు వస్తారు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఒక అవకాశం దొరికింది మీ అందరికీ అవగాహన కల్పించడానికి. మాకేమో ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి మీరు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఏ విధంగా ఆదుకుందాం అన్నది మనం అంతా ఆలోచించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సమాప్తం. నమస్కారం.